2 దశాబ్దాలకు పైగా పరాయి పాలనలో మగ్గిన భారత జాతి దేశ స్వాతంత్ర్యం కోసం అనేక త్యాగాలు చేసిందని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వాడవాడల ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం, పురపాలక సంఘ కార్యాలయం, జామియా మహమ్మద్ అరబిక్ కళాశాలలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక త్యాగాలు చేసిన మహనీయుల సేవలు అమోఘమని కొనియాడారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. స్వతంత్ర ఫలాలు సామాన్యులకు ఇంకా చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అభివృద్ధికి పాటుపడుతుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అత్యధిక నిధులు కేటాయించి కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయాలను ఎక్కువగా రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్ల అరాచక పాలనలో పారిపోయిన పెట్టుబడిదారులు మళ్లీ ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వతంత్ర ఫలాలు సామాన్యులకు అందించినప్పుడే మహనీయులు మనకు బోధించిన ఆశయాలు సాధించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గించడానికి, పేద ధనిక మధ్య భేదాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పేదరికం లేని సమాజ స్థాపన ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని పేర్కొన్నారు. 10 మందికి సహాయం చేసే ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ 5ో 10ో కుటుంబాలను దత్తత తీసుకుని వారి పిల్లలను ఉన్నత విద్య అందించేందుకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నటువంటి పేదరికం లేని సమాజం స్థాపన అసాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి నిధులు పెంచుతూ కార్యక్రమాలను విస్తృతం చేస్తూనే కేంద్ర ప్రభుత్వ పథకాల సహాయాలని ఎక్కువగా రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పెట్టుబడులు ఆకర్షించడానికి, పరిశ్రమలను స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టే గత 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో పారిపోయిన పెట్టుబడిదారులందరూ కూడా మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నారు. ఒక సుహృద్భావ వాతావరణం, పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంది. కాబట్టి స్వాతంత్ర ఫలాలు సామాన్యుడికి పూర్తిగా అందించిన నాడే మహనీయులు మనకు ఉద్బోధించిన ఆశయాలు కానీ వాటిని సాధించేదానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరము కూడా సమాజ సేవకు, సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గించడానికి, పేద ధనిక మధ్య భేదాలు తగ్గించడానికి